ప్రేమగల పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో మీకు వందనాలు. ప్రభా, మరోసారి కొర్నేలి యొక్క జీవితంలో ధ్యానిస్తుండగా మాకు ఆశీర్వాదకరంగా వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు గ్రహించినట్లు ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుచుంటున్నాం. మెల్లని మీ స్వరాన్ని ప్రభా మేము వినటకు సహాయం చేయండి. దయగలిగిన మీ హస్తాలకు ప్రభావం అప్పగిస్తూ సంఘానికి మాకు కావాల్సిన కృపని మనం వేడుచు. ప్రభా, మీ దాసుని మీరు మరుగుపరుచుకొని వాడుకొని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయంతో విశ్వాసంతో అడిగి వేడుచుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 3వ వచనాన్ని 2 వచనాలు ధ్యానించుటకు ప్రయత్నం చేస్తాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అని భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందలి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడి మాటను మన వెనుకిడిలో దీవించునుగాక. ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కొర్నేలి యొక్క జీవితమును మనము చూస్తూ ఉంటున్నాం. కొర్నేలి ఎలాంటి వాడు అన్న సంగతి ఇక్కడ మనకు బయలుపరచబెడతా ఉంది. కొర్నేలి ఎలాంటి వాడు అంటే కనుక ఈ కొర్నేలి ఎవరు అనే విషయాన్ని మనం చూస్తే ఇతడు రోమా సైన్యములో ఒక సైన్యాధిపతిగా పనిచేస్తూ ఉంటున్నాడు, శతాధిపతిగా. కాబట్టి ఈయన ఒక యూదుడు కాదు, అన్యుడు. అయినప్పటికీ యేసుక్రీస్తునందు భక్తి గలవాడుగా మనకు కనబడుతుంటున్నాడు. సర్వసాధారణంగా యూదులు వేరే వారిని అంత సులభంగా అంగీకరించరు అన్న సంగతి మనం సునాయాసముగా బైబిల్ పరంగా మనం ఎరుగుదాం. కాబట్టి వీరు ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నారు, లేదా ఈ రోమియోలు దేనిని ఆరాధించువారు అని అంటే రోమా ప్రభుత్వం ఏలుబడి కాలములో ఆ దినాల్లో వారు ఈ జూపిటరు, అగస్టస్, మరి తర్వాత మార్స్ అనేటువంటి దేవతలను, ఇలాగ ఎన్నో దేవతలు వారికి ఉన్నప్పటికీ కూడా ఈ శతాధిపతి అయినటువంటి కొర్నేలి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచగలుగుతూ వచ్చినాడు. ఆ సంగతి మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంది. తర్వాత మనం చూస్తూ వస్తే కనుక కొర్నేలి ప్రభువైన యేసును అంగీకరించిన వ్యక్తిగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి భక్తి గలవాడు, ప్రాముఖ్యంగా ఈయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఈ కొర్నేలి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడని అనే సంగతి చెప్పబడుతూ వచ్చింది. కొర్నేలి ఎలాంటి వాడయ్యా అని మనం చూస్తే భక్తి గలవాడు, దేవుని యందలి భక్తి గలవాడు అనే సంగతి తెలియజేయబడుతుంది. భక్తి గలవాడు ఎలాగుంటాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం.
కీర్తనలు 18:21. భక్తి గలవాడు ఎలా ఉంటాడు అని అంటే కనుక, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడను కాను. కాబట్టి భక్తి గలవాడు దేవునిని విడిచిపెట్టడు. భక్తి గలవాడు ఎలా ఉంటాడు అని అంటే దేవునిని విడిచిపెట్టాడు. కాబట్టి మనకు కొంతమంది వ్యక్తులు బైబిల్ గ్రంథంలో గుర్తు చేయబడుతున్నారు. వారెంతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని విడనాడని వారిగా మనకు కనబడుతూ ఉంటున్నారు. ఉదాహరణకు యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడిన వాడై ఫిలిస్తీయుల సర్దారులకు అమ్మబడి వారి దగ్గర నుండి పోతీఫరుకు అమ్మబడి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పటికీ దేవునిని విడిచిన వాడు కాడు అన్న సంగతి మనకు అక్కడ తెలియజేయబడతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే కనుక దాని అర్థం ఏంటి అంటే విడిచినవాడు కాడు అని అంటే ఇదే కీర్తన 18:21లో ఐఎమ్ నాట్ గిల్టీ ఆఫ్ టర్నింగ్ ఫ్రమ్ మై గాడ్ అంటే దేవుని నుండి ఎడబాసిన వాడును కాను. కాబట్టి మనం చూస్తే ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడిని యోసేపు విడిచిపెట్టలేదు. కనుకనే పాపము చేయుటకు తాను ఇష్టపడలేదు. నా దేవునికి విరోధముగా నేను ఇంత గొప్ప పాపమును చేసి ఘోరమైన కార్యము చేసి పాపమును కట్టుకుందును అని అంటాడు. అటు తర్వాత మనం చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అనువారు బబులోనికి చెరసాలకు కొనిపోబడతారు. వారు కొనిపోబడినప్పుడు వారు అక్కడ ఎవరు లేరు, తల్లిదండ్రులు కానీ మరి పెద్దలు కానీ మరి ఇతర వారు ఎవరూ లేరు. కానీ వారు దేవునికి భయపడుతూ వచ్చినారు. వారి చుట్టూ దేవుడు ఉన్నారని, వారిని దేవుడు గమనిస్తున్నాడనే సంగతి వారు ఎరిగినారు. ఇక్కడ భయభక్తులు గల వాడు ఎలా ఉంటాడు అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, అందుకే వారిని అపవిత్రపరిచేటువంటి ఆహారమును వారు ముట్టుకోలేదు. రాజు భుజించే భోజనం మాకు వద్దు అని వారు చెప్పగలిగినారు. కీర్తన 95:13 కీర్తన 93:5 ప్రకారం కీర్తన 93:5 నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అనగా ఒక విధంగా వారి దేహం దేవునికి ఆలయం అని ఎరిగిన వారై వారు దేవుని విడిచిపెట్టలేదన్న సంగతి అక్కడ మనకు కనబడతా ఉంది. దేవుని కొరకు తమ జీవితాన్ని వారు పవిత్రంగా ఉంచుకోవాలన్నట్టు భావన వారిలో మనకు కనబడతా ఉంది. కాబట్టి భక్తి గల వారు ఎలా ఉంటారంటే ఏ పరిస్థితులలో ఉన్నా దేవునిని విడనాడని వారుగా కనబడుతుంటున్నారు. కాబట్టి నయోమి బెత్లెహేము విడిచి వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడతా ఉంది. చాలాసార్లు పరిస్థితులు, ఇబ్బందులు, శ్రమలు, కరువు, నష్టం వచ్చినప్పుడు దేవునిని విడిచి వెళుతూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో మనము దేవుని యందలి భక్తిని విడిచిపెట్టిన వారముగా ఉంటున్నాం, భక్తిహీనులుగా కనబడుతూ ఉంటున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొర్నేలి దగ్గర ఈ అనుభవం మనం నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. భక్తి గలవాడు. తర్వాత రెండవది, భక్తి గల వాళ్ళు ఎలా ఉంటారు అంటే తన ఇంటి వారందరితో కూడా భక్తి గలవాడు తాను మాత్రమే కాక తన భక్తిని తన ఇంటి వారందరికీ కూడా అలవర్చిన వాడిగా కనబడుతుంటున్నాడు. ఉదాహరణకు మనకు బైబిల్ గ్రంథంలో ఆదికాండములో మనం గుర్తు చేయగలిగితే కనుక అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 మంది అన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తన ఇంటిలో పుట్టిన వారందరూ అనగా అలవర్చబడ్డారు. దేనికి అలవర్చబడ్డారు? దేవునికి అలవర్చబడ్డారు. దేవుని క్రమానికి, దైవ నియమానికి, దేవుని యందలి భక్తికి వారు అలవర్చబడ్డారు. ఇంకో సంగతి మనకు గుర్తు చేయబడతా ఉంది. దావీదు 2 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారం
తన కుమారుడైన సొలొమోనుకు దేవుని మందిరం యొక్క నిర్మాణం యొక్క నమూనా రాసి ఇస్తూ, ఈ మచ్చుల పని అంతయు దేవుడు నాకు రాసి ఇచ్చెను అనే మాట మనకు అక్కడ కనబడుతుంది. కాబట్టి భక్తి గల వారు ఏం చేస్తారు అంటే, తమ పిల్లలకు, తమ ఇంటి వారందరికీ దేవుని అందలి భక్తిని నేర్పించేవారిగా కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి ఇదే మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి భక్తి గల వారు ఏం చేస్తారు అన్న సంగతి, మరొక సంగతి మనం చూడగలిగితే, భక్తి గల వారు ఏం చేస్తారు అని అంటే, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. కాబట్టి ఈమె వినుచుండెను. ఏం వింటా ఉంది? భక్తి గల ఈ స్త్రీ ఏం వింటా ఉంది అంటే గనక పౌలు ఆ తుయతైర పట్టణమును, ఆ పట్టణము సముద్రపు ఒడ్డు తీరాన దేవుని వాక్యమును బోధిస్తుండగా, కాబట్టి ఆమె వింటా ఉంది. కాబట్టి భక్తి గలవాడు ఏం చేస్తాడు అంటే, మాట్లాడడానికి మునుపు వింటాడు, దేవుని వాక్యమును వింటాడు. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, కాగా వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. కాబట్టి దేవుని మాటలు వినేవారముగా ఉంటాం భక్తి గలవారు. ప్రియ సోదరుడా, సోదరి, భక్తి గలవారం అని చెప్పుకొనిచున్నాము, కానీ దేవుని మాటలందు మనం లక్ష్యం ఉంచగలుగుతుంటున్నామా? దేవుని మాటలందు మనం శ్రద్ధ వహించగలుగుతుంటున్నామా? ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. కాబట్టి 13వ అధ్యాయము 44వ వచనంలో అపోస్తల కార్యంలో మనం చూడగలిగితే, వారు వినుటకు కూడి వచ్చిరి అనే మాట మనకు కనబడతాయి. కాబట్టి చూడండి, అపోస్తల కార్యం 13వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చెను. అటు వాక్యం వినడానికి చేరి వచ్చేవారముగా ఉంటాం. ఈరోజు దేవుని సంఘములోనికి దేనికి వెళ్తుంటున్నావు? దేని కొరకు నువ్వు వెళ్తున్నావు? ఏం చేయడానికి వెళ్తున్నావు? కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, జ్ఞాపకం ఉంచుకో. మన మందిరానికి వెళ్ళవలసింది దేని కొరకు అంటే, దేవుని వాక్యము కొరకు. మనం కూడి అందరూ వెళ్ళాల్సింది దేని కొరకు అంటే, దేవుని వాక్యము కొరకు. ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. అనగా గైకొనాలి అంటే కనుక మొదట వినాలి. కాబట్టి ప్రియమైన వారలారా, యెహోవా మాట వినుట వలన, సామెతలు 15:33, మొదటి సమూయేలు గ్రంథం 15:33లో మనం చూడగలిగితే చక్కని మాట మనకు తెలియజేయబడతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. దేవునిని ఘనపరుచుచున్నామని ఎట్లా తెలుస్తుంది? మనం దేవుని ఘనపరుస్తున్నామని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి దేవుని మందిరములకు నువ్వు వచ్చి నీ అర్పణ ఇచ్చి, లేకపోతే నీ దశంభాగం ఇచ్చి ప్రభును ఘనపరుస్తున్నానని నీవు అనుకుంటున్నావేమో. అలా కాదు. దేవుడు నాతో మాట్లాడుతున్న మాటను బట్టి మనం వినుట ద్వారా దేవునిని ఘనపరిచేవారముగా, దేవుని సంతోషపరిచేవారముగా ఉంటా ఉన్నాం. కాబట్టి భక్తి గలవాడు ఏం చేస్తాడయ్యా అంటే, దేవుని మాటలు వినటానికి ఇష్టపడతాడు. తర్వాత భక్తి గలవాడు ఏం చేస్తాడు? అదే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 31వ వచనంలో కూడా కొర్నేలు అంటాడు, దేవుడు నీతో మాట్లాడినవన్నీ వినుటకు మేము ఇక్కడికి కూడి ఉన్నాం. చూడండి 10:33. వెంటనే నేను నిన్ను పిలిపించుతాను, నీ వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. కాబట్టి వినడానికి కూడుకున్నారు. ఈరోజు దేనికి కోరుకుంటున్నారో తెలుసా? సంఘాల్లో
సేవను పాడు చేయటానికి, సేవను డిస్టర్బ్ చేయటానికి, సేవకులను ఇబ్బంది పెట్టడానికి కొన్ని రాకూడదు. కానీ దేవుని మాటలు వినటానికి మనం చేయవలసిన వారముగా ఉండాలి. ఇది భక్తి గలవారు చేసేటువంటి పనిగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం చూస్తే కనుక ఈ భక్తి గలవారు చేసే సంగతులుగా మనకు కనబడుతున్నాయి. చూడండి, భక్తి గలవారు చేసే సంగతులు ఏంటి? అపోస్తల కార్యం 18వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 7వ వచనం. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తితియు ఇస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక సంగతి నేర్చుకోవాలి. ఏంటి అంటే కనుక, భక్తి గలవాడు దేవుని మందిరమును ఆనుకొని ఉంటాడు. అనగా దేవుని మందిరమును హత్తుకొని ఉంటాడు. దేవుని మందిరమును ప్రేమించేవాడిగా ఉంటాడు. దేవుని మందిరమును గౌరవించి దానిని హత్తుకొని ఉంటాడు. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అంటారు. నెహెమ్యా గ్రంథం దయచేసి రండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. 10వ అధ్యాయం 38 చివరి భాగం. 10:39 చివరి భాగం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. భక్తి గలవాడు దేవుని మందిరమును విడిచిపెట్టని వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు దేవుని మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్నావు అని అంటే కనుక మనలో భక్తి తగ్గిపోతుంది అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత భక్తి గల వారు ఏం చేస్తారు అని అంటే కనుక, కీర్తన 32:6 ప్రకారం భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేయుదురు. అటు ప్రార్థనలో వారి సమయాన్ని గడిపేవారుగా ఉంటున్నారు. దానియేలు దినములకు 3 దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చినాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రభువును స్తుతిస్తూ వచ్చినాడు. కొర్నేలి దగ్గర మనం చూస్తే కొర్నేలిని ప్రార్థన దేవుని సన్నిధికి వినబడినది అన్న సంగతి కనబడుతుంది. ఏంటి మనం ప్రియమైన వాళ్ళారా, భక్తి గల వారముగా మనం చెప్పుకొనుచున్నాము. కానీ నేటి దినాల్లో ప్రార్థన జీవితమును కలిగి ఉన్నామా? ప్రార్థన ఆయుధమును కలిగి ఉన్నామా? ప్రార్థన ద్వారా శత్రువును జయించగలం. అదే రోమపత్రికలో రాయబడింది. కాగా సమాధానకర్త యగు దేవుడు సాతానుడు మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొలగించు. ఎప్పుడు అంటే మన జీవితాల్లో ఈ ప్రార్థన అను ఆయుధమును కలిగినప్పుడు. తదుపరి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మరోసారి కొర్నేలి దగ్గర కొన్ని సంగతులు మనం చూస్తాము. కాబట్టి నీ సన్నిధి చూడండి వచ్చును. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. తర్వాత 3వ వచనము, పగలు ఇంచుమించు 3 గంటలు దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుతా దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడ ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేయబడినవి. నీవు ఎప్పేగు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. సముద్రపు నద్దరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్దకు పెట్టుకుని వారిలో భక్తిపరుడగు ఒక సైనికుడిని పిలిచి వారికి సంగతులు వివరించి చెప్పి ఎప్పేకు పంపెను. తర్వాత 33వ వచనం, 33 వెంటనే నేను నిన్ను పిలిపించుకుని వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమెందరమై దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి ఏంటి అంటే గనక, అతడు బహుకాలముగా ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అయితే అతనిలో ఒక ఆశ ఉంది. దేవుని వాక్యమును గురించినటువంటి
లేదా దేవుని సంగతులను తెలుసుకోవాలన్నటువంటి ఆశ, తృష్ణ అతనిలో కలిగి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ ఈ సంగతి, ఈ విషయం మనకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే గనక ఆ, దైవ ఆసక్తి కలిగిన వానిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి ఒక మాట మనం చదువుకున్నట్టుకు ప్రయత్నం చేస్తాం. ఈ ఆసక్తిని గూర్చి ఒక మాట చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంద్యుల కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఈ మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి కొర్నేలి దగ్గర మనం చూస్తే ఆసక్తి గలవాడుగా కనబడుతుంటున్నాడు. కాబట్టి ఆ మాటను బట్టి మనం చూస్తే ఆసక్తి విషయము మాంద్యుల కాక ఆత్మయందు తీవ్రత. ఈ తీవ్రత కొర్నేలిలో కనబడుతుంది. అందుకే వెంటనే నిన్ను పిలిపించుతుంది, వెంటనే. కాబట్టి ఈ ఆసక్తిని గురించి మనం కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవునిని సేవించే విషయంలో మనం ఎట్టి ఆసక్తిని కలిగి ఉంటున్నాం. నేటి దినాల్లో ఈ సేవలో లేదా ఈ పరిచర్యలో, సంఘములో ఆసక్తి అన్నటువంటి మాట మనలో కనుమరుగైపోతున్న దినాల్లో మనం ఉంటున్నాం. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాముతో దేవుడు అంటాడు, నీకొక్కడైన నీ కుమారుని నాకు బలి అర్పించు అని అబ్రహామును అడిగితే, అబ్రహాము వెంటనే చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాను. కాబట్టి దేవుడు అబ్రహామును ఫలానా చోట, ఫలానా స్థలములో, ఫలానా సందర్భం లేదా ఫలానా వ్యక్తిని నాకు బలి అర్పించి నన్ను ఆరాధించు అని ప్రభు అబ్రహామును కోరినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఎలాంటి ఆలస్యం చేసిన వాడుగా కనబడట్లేదు. కాబట్టి అది తనకు కొంచెం దుఃఖకరమైనప్పటికీ కూడా ప్రభువును మహిమపరచడానికి లేదా ప్రభువును ఆరాధించడానికి లేచి వెళ్ళినట్లుగా, ఆలస్యం చేయకుండా బయలుదేరినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి దేవుని ఎడల అబ్రహామును కలిగినటువంటి ఆసక్తి మనకు ఉండాలి. దేవుని ఆరాధించే విషయంలో ఇట్టి ఆసక్తి ఉండాలి. నేటి దినాల్లో ఆరాధనకు సరిగా రాం, సమయానికి రాం. ఏవేవో కారణాలు, ఏవేవో పనులు, ఏవేవో సంగతులు మనకు ఆరాధన సమయాన్ని దొంగిలించడానికి నేడు మనకు ముందున్నాయి. కాబట్టి అబ్రహాము వంటి ఆసక్తి మనలో లేదు అని చెప్పుటలో ఏమాత్రము సంశయం లేదు నేటి దినాల్లో మనకు. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి ఈ ఆసక్తి మనం నేర్చుకోవాలి. కొర్నేలికి కూడా బహుశా ఇలాంటి ఆసక్తి ఉందేమో, దైవాసక్తి. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి, మీరు ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కాబట్టి ప్రభు నిమిత్తం చేస్తున్నాం. నేను ఆరాధనకు వచ్చేదైనా, ప్రభుని ఆరాధించేదైనా, లేదా ప్రభువుకి ఇచ్చేదైనా, లేదా ప్రభు కొరకు వెళుతున్నదైనా దేని కొరకు అంటే ప్రభు నిమిత్తం చేస్తున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఈ భావన మనలో వస్తుందో ఎంత ఆసక్తిగా సేవ చేస్తాం, ఎంతగా ఆరాధనకు మనం త్వరపడి వస్తాం. కాబట్టి కొర్నేలి వంటి మన అనుభవం మనలో ఉండాలి. తర్వాత రండి, దేవుని అందరి భక్తి, దేవుని అందరి ఆసక్తి ఎలా ఉంది? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు మనం 2వ వచనం చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తే కనుక దీనికి అనుగుణంగా ఇంకొక మాట కూడా మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 119వ కీర్తన
14వ వచనం. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కాబట్టి ఆనందించుచు లేదా సంతోషించుచు అనే మాట మనం చూసినప్పుడు వాక్య విషయములో ఎలాంటి ఆసక్తి దావీదు కీర్తనకారుడు కనపరుస్తున్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అనుసరించుచు సంతోషించుచు అనే మాట మనం చూసినప్పుడు వాక్య విషయంలో ఎంత ఆసక్తి కనపరుస్తున్నాడు అనేది కూడా మనం నేర్చుకోవాలి. ప్రియమైన వారులారా, నేటి దినాల్లో సంఘంలో దేవుని వాక్య విషయంలో ఆసక్తి కరువైపోయింది. కాబట్టి వాక్య విషయంలో ఆసక్తి కరువైపోతే ఎంత ఆత్మీయ నష్టాన్ని మనం చూస్తాం. దావీదు కీర్తనకారుడు పలు చోట్ల నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు దొరికిన అంటాడు. దావీదు కీర్తనకారుడు మరోసారి అంటాడు, నీ వాక్యము నా పాదములకి దీపము, నా త్రోవకు వెలుగు అంటాడు. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే అవి నాకు దొరకగా నేను వాటిని భక్షించి తిని అంటాడు. కాబట్టి వాక్య విషయంలో తృష్ణ మనకు ఉండాలి. వాక్య విషయంలో మనకు తృష్ణ, ఆసక్తి ఉండాలి, తీవ్రత ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్య విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాం. ఈనాటి దినాల్లో మనకి ఎన్నో ఆసక్తికరమైన సంగతులు మన ఎదుట ఉంచబడతాయి, కానీ వాక్య విషయంలో ఇట్టి ఆసక్తి కనపరచని వారంగా ఉన్నాం. చూడండి, ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది, ఈ వాక్యం మనల్ని దర్శిస్తుంది, ఈ వాక్యం మనల్ని నడిపిస్తుంది. కనుక దీనిని మనం జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొనొచ్చు, నేర్చుకొనొచ్చు, నడుచుకొనొచ్చు, లేదా దీని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత 119వ కీర్తన 97వ వచనాన్ని మనం చదువుతాం. 119వ కీర్తన 97. ఆసక్తిని, కొర్నేలికి ఉన్నటువంటి ఆసక్తి ద్వారా కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. కీర్తనల గ్రంథం 119:97. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనదిగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. కాబట్టి దావీదుకు అది ప్రియమైనదిగా ఉంది కాబట్టి దినమెల్లా దాన్ని ధ్యానిస్తుంటున్నాడు. దినమెల్లా ఆనందిస్తున్నాడు, ధ్యానిస్తూ ఉంటున్నాడు, దాంట్లో సంతోషిస్తూ ఉంటున్నాడు. ఎంత ఆసక్తిగా దాన్ని చూస్తుంటున్నాడు. కాబట్టి నాడు మన వాక్య విషయంలో ఎంతో ఆసక్తి చూపని వారంగా ఉంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే వాక్యం అంటే అశ్రద్ధ. అందుకే మందిరానికి వచ్చినప్పుడు వాక్యం వినే సమయంలో లేచి వెళ్ళిపోతాం. వాక్యం వినే సమయంలో మొబైల్ ఫోన్తో ఆడుతూ ఉంటాం. వాక్యం వినే సమయంలో ఏవేవో ఆలోచనలు. ఎందుకంటే వాక్యము విషయంలో మనకు ఆసక్తి లేదు. అందుకే ఆ దినాల్లో ఇర్మియా గ్రంథంలో ప్రజలు కొంతమంది ఇలాగ చెబుతూ వచ్చారు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి విందురని నేను ఎవరితో మాట్లాడదునో, ఎవరికి సాక్ష్యం ఇచ్చుదునో, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకున్నారు గనక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించిరి. కాబట్టి దేవుని వాక్యములో సంతోషము లేదు అని తృణీకరించి నష్టపోతూ వచ్చినాడు. కాబట్టి నాడు వాక్య విషయంలో సంతోషం లేకపోయిందని తృణీకరిస్తున్నారేమో. ఈ వాక్యంలో సంతోషం ఉంది, భక్తుడు అనుభవిస్తున్నాడు. ఈనాడు అనేకులు అనుభవించారు. నీవు కూడా అనుభవించాలంటే ఈ వాక్యమును తరచూ ధ్యానించు. చూడండి, యెజ్రా గ్రంథంలో యెజ్రా కూడా ఏం చేస్తున్నాడంటే దాన్ని ధ్యానిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, దాని కొరకై తనను తాను సిద్ధపరచుకొనిస్తున్నాడు. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలులకు దాని కట్టడల విధులను నెరవేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. పరిశోధించి తర్వాత ఏం చేస్తున్నాడంట? నెరవేర్చుటకు, నడుచుటకు తన హృదయమే కాదు, ఇశ్రాయేలీయుల హృదయం కూడా దృఢపరుస్తుంటున్నాడు. వారు నిశ్చయపరుచుకుంటున్నారు. కాబట్టి ఈనాడు దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకొనటానికి మన హృదయములను దృఢపరుచుకుందాం. అలాగ చేసినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మరొక సంఘం మనకు గుర్తు చేయబడతా ఉంది దేవుని వాక్య విషయంలో. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం
అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండి 10, 11 చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి సమాధి మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. వాక్య విషయంలో ఎంత ఆసక్తి కలిగినటువంటి ప్రజలండి ఈ బెరయావాసులు. వారు ఏం చేస్తున్నారు అని అంటే కనుక లేఖనములలో అలాగున్నవో లేవో అని పరిశోధిస్తూ వచ్చినారు, వింటూ వచ్చినారు, వాక్యమును అంగీకరించినారు. ఆ వాక్యము విని అంగీకరించిన వారు ఎలా ఉంటారు అంటే లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడతా ఉంది. మంచి నేలలోని విత్తనములు పోలిన వారు ఎవరనగా వాక్యమును యోగ్యమైన మంచి మనసుతో విని దాన్ని అంగీకరించి దాన్ని అవలంబించి నడుచుకునేవారు. కాబట్టి వాక్యము విని ఆసక్తితో అంగీకరిస్తే మంచి ఫలములు ఫలిస్తావు. అదే కీర్తన 1వ అధ్యాయము 2, 3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చుచుట్టు. అంటే వాక్య విషయంలో ఆసక్తి కలిగి ఉంటే ఆశీర్వాదముగా ఉంటావు, నీవు ఆశీర్వాదంగా ఉంటావు, తగిన కాలములో ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటావు. కాబట్టి ఆసక్తి కొర్నేలి దగ్గర మనకు కనబడుతుంది, వాక్య విషయంలో ఆసక్తి. అందుకే నేను నిన్ను పిలిపించాను, దేవుడు నీ ద్వారా మాట్లాడే మాటలన్నీ వినడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అనుభవంలో మనం ఉండాలి. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోమపత్రిక 12:11. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తిరుగుత గలవారై ప్రభువును సేవించుడి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో పౌలు యొక్క అనుభవాన్ని మనం చూస్తాం. వారు క్రీస్తు పరిచారకులై వరివాని వలె మాట్లాడుచున్నను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపెడుతుని, మరి అనేక ప్రయాణంలో చెరసాలలో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. కాబట్టి ఇక్కడ చూస్తే పౌలుకు ఉన్నటువంటి ఆసక్తి కనబడతా ఉంది. పౌలు తనకున్నటువంటి ఆసక్తిని అక్కడ కనపరుస్తుంటున్నాడు. ఈ 11వ అధ్యాయం అంతా మనం చదివితే పౌలు తాను పరిచర్యలో వెళ్ళినటువంటి సందర్భం మనకు గుర్తు చేయబడుతుంది. వెళ్ళినటువంటి పరిస్థితులు, అనేకసార్లు ఓడ పగిలి బద్దలైపోయి సముద్రంలో పడ్డాడు, కొన్నిసార్లు దొంగల వల్ల ఆపదల్లో పడ్డాడు, కొన్నిసార్లు కపట సహోదరుల వల్ల శ్రమ పొందాడు, కొన్నిసార్లు చెరసాలకు అప్పగించబడ్డాడు, కొన్నిసార్లు ఒక యూదులతో ఒకటి తక్కువ 39 దెబ్బలు, కొరడా దెబ్బలు తిన్నాడు, కొన్నిసార్లు ఆకలితో అలమటించాడు, కొన్నిసార్లు సంఘ నిర్మాణంలో సువార్త సేవలో ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాడు. అయితే పౌలు చక్కని మాట అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును కడముట్టించి నీతి కిరీటం నా కొరకు. దాని అర్థం ఏంటి అంటే, నేను చేయవలసిన పని చేశాను, సంపూర్ణం చేశాను నా చేతనైనంత మటుకు. కాబట్టి ఎంత శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా దేవుని పనిని ఆసక్తితో చేసినాడు పౌలు. ఒక్కోసారి పేతురే యెరూషలేము నుండి పారిపోతుంటే ప్రభు అతనికి కనబడ్డట్టుగా మనం చూస్తాం. కాబట్టి పౌలు శ్రమల గుండా వెళ్ళి దేవునిని మహిమపరిచాడు, ఆసక్తిగా దేవుని సేవ చేశాడు. మనం కూడా ఈ దినాల్లో శ్రమల పాలవుతున్నాము, లేదా శరీరం సహకరించడం లేదనో, ఆరోగ్యం బాగుండడం లేదనో, డబ్బులు లేవనో దేవుని మందిరానికి రావడం మానేస్తాం, ఛార్జీలకు ఉండవనో, లేకపోతే మరి ఇతర కారణాల వలన దేవుని సేవను మనమే మన చేతులారా అడ్డగిస్తున్నాం.
చూడండి, మెట్టుకు సహోదరులారా, ప్రేమతో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. ఆసక్తి ఉంటే గొప్ప సేవ చేయగలుగుతాం. గొప్ప సేవ చేయగలుగుతాం. దైవజనుడు భక్సింగ్ గారు కూడా ఎంత ఆసక్తిగా సేవ చేశాడో మనం అది ఎరుగుదాం. ఎన్నోసార్లు మన ముందున్న వారు ఎన్నో సంగతులు మనకు తెలియజేస్తూ వచ్చారు. ఆయన డబ్బు ఆయన సేవను నిర్ణయించలేదు. ఆయన శరీరం ఆయన సేవను నిర్ణయించలేదు. ఆయన పరిస్థితులు ఆయన సేవను నిర్ణయించలేదు. ఆయన ఆసక్తితో దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన సేవ చేయగలిగినాడు. నేటి దినాల్లో ప్రియ దేవుని సంగమా, సేవలో శరీరం సహకరించడం లేదు, మరి ఇతర కారణాల వల్ల సేవను వెనకంజ వేయటం, ఆసక్తి చూపకపోవటం మంచిది కాదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, నా కుమారులారా, 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక అశ్రద్ధ చేయొద్దు. 2 దినవృత్తాంతాలు 29:11 దేవుని సేవ కొరకు, దేవుని పని కొరకు, దేవుని సంఘ నిర్మాణంలో మనకు కూడా దేవుడు ఒక భాగం ఇచ్చాడు. కాబట్టి దాన్ని, ఆ పనిని అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధతో ఆసక్తితో చేస్తాం. కాబట్టి కొర్నేలి దగ్గర మనకు ఆసక్తి కనబడతా ఉంది. తర్వాత కొర్నేలి దగ్గర మనం చూస్తే ఏలియా ఆ ఆసక్తితో ప్రార్థన చేసినట్లు. అందుకే యాకోబు పత్రికలో రాయబడింది, ఏలియా మన వంటి మనుషుడే, అయితే ఆసక్తితో అతడు ప్రార్థన చేసినప్పుడు అనే మాట మనం చూస్తాం. ప్రార్థించే విషయంలో ఆసక్తి. ఎప్పుడైతే ఆ ప్రార్థన ఆసక్తితో చేస్తామో, అందుకే రాజుల గ్రంథం 1 రాజులు 18:21 అలాగూ 37-38 మనం చూస్తే ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు ఆకాశము నుండి అగ్నిని దింపినాడు. ఆసక్తితో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ సూర్యుడు గిబియాలోను, చంద్రుడు ఆయాలోను, ఆ లోయలో ఆగిపోయాడు. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత సమాధానం తీసుకొని వచ్చింది. కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దైవ వర్తమానం కొర్నేలికి పంపబడింది. కాబట్టి ఇట్టి ఆశ, ఇట్టి ఆసక్తి మనం కలిగి జీవిస్తే దేవుని సేవ మనం ఎంతో అద్భుతంగా చేయగలుగుతాం. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. తరువాయి భాగం ఉచితమైతే మరల ఎప్పుడైనా చూడటానికి ప్రయత్నం చేస్తాం, ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలను దీవించండి, ఆశీర్వాదకరంగా చేయి. ముఖ్యంగా నాకు ఆశీర్వాదకరంగా చేయి. మహిమ పొందము, ఆశీర్వదించు. కొర్నేలి వంటి భక్తి, కొర్నేలి వంటి ఆసక్తి నాకు మాకు అనుగ్రహించండి. మేలుకై మమ్మల్ని సిద్ధపరచండి. ఆత్మీయ ఫలములతో మమ్మల్ని నింపండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.